నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో బుధవారం బాధిత కుటుంబాన్ని ఎడపల్లి తాజా మాజీ ఎంపీపీ కె శ్రీనివాస్ పరామర్శించారు. ఏఆర్పీ క్యాంప్ గ్రామానికి చెందిన నీలి నరేష్, మహేందర్ అనే వ్యక్తులు బోరుబండిపై కూలి పనుల నిమిత్తం జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లి దాదాపు నెల రోజులైనా తిరిగి రాలేదు. వీరి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఆచూకీ లభించలేదు. దీంతో మహేందర్, నరేష్ కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక వేదనలో ఉన్నారు. ఇట్టి విషయం తెలిసి వీరి కుటుంబ సభ్యులను మాజీ ఎంపీపీ కె శ్రీనివాస్ బుధవారం సాయంత్రం వారి ఇంటికి వెళ్లి పరామర్శించి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. ఈ విషయంపై నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఫోన్ ద్వారా వివరించారు. స్పందించిన కవిత ఫోన్లో బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను తీసుకున్నారు. జార్ఖండ్ ప్రభుత్వంతో మాట్లాడి నరేష్, మహేందర్ ఆచూకీ కనిపెట్టడానికి సాయశక్తులా కృషి చేస్తారని కవిత బాధిత కుటుంబీకులకు హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు ఆకుల శ్రీనివాస్ గౌడ్, ఒడ్డెన్న ప్రవీణ్ తదితరులు ఉన్నారు. పేరు నీలివాణి, మా ఊరు ఏఆర్పీ క్యాంప్ గ్రామం. నా భర్త వేణు అనే వ్యక్తితో మాట్లాడి అన్న ఏదైనా పని ఉంటే చూడు అంటే అతను ఫోన్ చేసి ఇక్కడ పని ఉంది నరేష్ మరి వెళ్తావా అని అడిగితే వెళ్తా అని ఆయన పంపించిండు, వేణు పంపించిండు. వెళ్తానంటే పంపించిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుండి 20 తారీఖు సోమవారం రోజు వెళ్ళారు. మంగళవారం నైట్ అక్కడికి రీచ్ అయ్యారు. రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే మేము పని మీద ఎక్కినాము మళ్ళీ చెప్పారు. మళ్ళీ బుధవారం ఫోన్ చేసారు. బుధవారం చేసి మేము పని చేసుకుంటున్నాం అన్నారు. మళ్ళీ గురువారం పొద్దున్నే చేసి మేము ఇంటికి వస్తున్నామని చెప్పారు. మరి ఎందుకు వస్తారు, మొన్న వేరు కాదు, మీరు ఎందుకు వస్తారు అని అడిగితే బోరుబండి ఖరాబ్ అయిందని ముందు చెప్పిండు. మళ్ళీ తర్వాత ఒక అరగంట తర్వాత కళ్ళు లేక మయ్యి పిచ్చి పిచ్చి చేస్తుండే తీసుకొని వచ్చేస్తున్నామని చెప్పిండు. తర్వాత ఇక మళ్ళీ ఆ రోజు పొద్దుంతా చేసినాం, 4-5 సార్లు సాయంత్రం దాకా చేసినాం కానీ ఇంకా సేట్ రాలేదు. సేట్ వచ్చినాక సేట్ చెప్పేసి వస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత ఇక మళ్ళీ సేట్ వచ్చిందంటే ఆయన వచ్చి 2000 ఇచ్చేసి ట్రైన్ టికెట్లు ఆయనకి ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ లేబర్ని ఇద్దరిని ఇచ్చి రైల్వే స్టేషన్ కాడ దింపేసిరంట. దింపేసి ఆ లేబర్ అటు వెళ్ళిపోయారు. వీళ్ళు ట్రైన్ ఎక్కిరా లేరా తెలీదు. అంతే. అది గురువారం నైట్ నిన్న కాదు 4 రోజుల నుంచి తిరుగుతూ కూడా పట్టించుకుంటలేరు. పోలీసులు కూడా పట్టించుకుంటలేరు సార్. నిన్న ఫైల్ చేస్తున్నాడు, నిన్న చేయలేడు. అంతకు ముందు రాసి ఇచ్చినాం, అది మళ్ళీ తీసేసి మళ్ళీ నిన్న కొత్త రిపోర్ట్ రాపించారు. నిన్న కొత్త రిపోర్ట్ రాపించినా నిన్న సాయంత్రం వరకు అంటే అది చేస్తామన్నారు, అది చేయలేరు. మళ్ళీ సిబిఆర్ తీపిస్తామన్నారు, అది కూడా తీపియలేరు. అది ఇక్కడ తీపియాలి, అక్కడ తీపిచ్చారు సిబిఆర్. అక్కడ ఎక్కడ ఉన్నది అన్నం పెట్టి మా భర్తని మా ఇంటికి పంపించండి. ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో గత నెల 15వ తారీఖు నాడు కూలి నిమిత్తం జార్ఖండ్ బోరుబండి పైన పనిచేయటానికి ఇద్దరు వెళ్ళినారు. దాంట్లో బోరుబండి మీద నిత్య కూలి కోసం, పొట్ట కూలి కోసం పోయిన వ్యక్తులు తిరుగు ప్రయాణంలో దాదాపు 20 తారీఖు నాడు తిరుగు ప్రయాణమయ్యారు. మేము ఇంటికి వస్తున్నాము అనేసి ఇరువురు నల్ల మహేందరు, అలాగే నీలి నరేష్ ఇద్దరు కూడా తిరుగు ప్రయాణం మేము వస్తున్నామని ఇరువురు కూడా వాళ్ళ ఇళ్లకు ఫోన్ చేయడం జరిగింది. 25వ తారీఖు నాడు ఫోన్ చేసినారు. మేము ట్రైన్లో ఎక్కి మేము ఇంటికి వస్తున్నామని ఫోన్ చేస్తే 25వ తారీఖు ఇంకా రాలేదని తెల్లారి మరునాడు ఫోన్ చేస్తే వాళ్ళ ఇద్దరి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయినాయి. స్విచ్ ఆఫ్ అయ్యి దాదాపు 15 రోజులు దాటిపోయి 20 రోజుల దగ్గరికి వస్తున్నది. గత 4 రోజుల కిందట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళిద్దరు భార్యలు వాళ్ళ భర్తలు ఇట్లా మిస్ అయినరు, జార్ఖండ్ నుండి తిరుగు ప్రయాణంలో మిస్ అయినరు అనేసి పేపర్లు రావడం జరిగింది. అలాగే ప్రెస్ వాళ్ళు కూడా స్పందించి పేపర్లు రాయడం వల్ల మేము వాళ్ళకు ఈరోజు వాళ్ళ ఇళ్ళల్లో సందర్శించడం జరిగింది. వివరాలు సేకరించి మేము మా సాధ్యమైనంత వరకు మేము వెతుకుతాం. అంతేకాకుండా మా గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారికి ఫోన్ చేసి శరవాణి ద్వారా తెలియపరిచినాం. ఈరోజే డీజీపీ తోటి, సిపి తోటి మాట్లాడి వివరాలు సేకరిస్తాం, ఎక్కడున్నా వెతికి పట్టుకుందాం అనే ధైర్యం కల్పించినారు వీళ్ళకు ఫోన్ ద్వారా. త్వరలోనే అలా దొరుకుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ పోలీసు వాళ్ళు కూడా మాకు వీళ్ళకు సహకరించి అలాగే
ఎక్కడైనా దొరికినట్లయితే ఈ గ్రామస్తులు కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకా కుటుంబ సభ్యులు బంధువులకు కానీ ఎక్కడైనా దొరికినట్టు అందరూ కూడా వెతికి వీళ్ళకి ఎతికి తీసుకురావాల్సిందిగా వేడుకుంటూ, వీళ్ళకు చిన్న చిన్న పిల్లలు ఇద్దరికి కూడా 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. గరీబు పిల్లలు, ఇంట్లో కూడా ఎటువంటి ఆదాయం కానీ ఇల్లు కానీ పొలాలు కానీ కనీసం తినటానికి కూడా తిండి లేని పరిస్థితి. వాళ్ళు డబ్బులు పెట్టుకొని జార్ఖండ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఈ రాష్ట్రం ఇడిచిపెట్టిపోయేంత కెపాసిటీ కూడా వాళ్ళకు లేదు. ఎటువంటి ఆదాయం లేదు. కూలీ చేస్తే కానీ వీళ్ళ పొట్టగలవది. కాబట్టి దీన్ని మన్నించి ప్రతి ఒక్కరు స్పందించి మానవతా దృక్పథంతో ఆలోచించి ఎక్కడన్నా కనబడితే ఇంకా ఏదైనా సాయపడి వీళ్ళకు వెతికి తీసుకురాగలుగుతారని అందరికీ వేడుకుంటున్నాను.